సార్ జగన్ టైంలో తిరుమలలో 20 కోట్ల లడ్డు కల్తీ చేసి భక్తులకు ప్రసాదంగా పంచారు అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. చేశారు, వాళ్ళు తప్పు చేశారు. ఆ రోజు కల్తీ లడ్డు ప్రసాదాలు పంపిణీ చేశారు కాబట్టి ఈ రోజు సిట్టు విచారణలో స్పష్టంగా తేల్చి వారు తప్పుని బహిర్గతం చేసి తెలిసారు కాబట్టి ఈ రోజు వాళ్ళని ద్రోహులుగా పరిగణించింది. తప్పే చేయట్లేదు, అసలు కావాలని అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరు దొంగ చేసినామని చెప్పి ఒప్పుడు ఆ తేల్చేదానికే కదా సిట్టేసేది. ఎందుకోసమని వాళ్ళు చేసినారా లేదా, నువ్వు అభినందాలు వేసినారా, ఒరిజినల్గా చేసినారా లేదా అనే ఉద్దేశంతోనే విచారణ జరిపిండేది. వాళ్ళు తేలిపోయింది కదా, వాళ్ళ విచారణలో తేలిపోయింది వాళ్ళు తప్పు చేసినారు, కల్తీ లడ్డలు కల్తీ ప్రసాదం ద్వారా పంపిణీ చేశారని చెప్పి తెలిసింది కదా, సీట్ తెలిసింది. ఈ రోజు ఇది వాళ్ళ తప్పులు ఎన్నో చెల్లని చూసారు, పొమ్మలు దొరికిపోతున్నారు. మేమైతే గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తిరుపతి పోయి దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు దర్శనానికి పోతున్నాము. కానీ అప్పటికన్నా ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు బాగుందని అనిపిస్తుంది మాకైతే. ఒక భక్తులుగా ఎన్నో సరిపోతాం కాబట్టి మాకైతే అన్ని సౌకర్యాలు అప్పటికన్నా ఇప్పుడే బాగున్నాయి అనిపిస్తుంది. కానీ లాస్ట్కి ఎంత దిగజారుతున్నారంటే వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతంలో లాస్ట్ తిరుపతి కొండలో కూడా మద్యం సీసాలు తీసుకుపోయి వాళ్ళే తప్పు ముప్పైకి ఎంత తెగిస్తున్నారంటే చెప్పుకోవడానికి ఇవన్నీ వాళ్ళ పైన అసలు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనిపిస్తుంది మాకైతే.